హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు 9 రకాలు తక్కువ టైంలో సాంప్రదాయ పద్ధతిలో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఒక్క గంటలో ఈజీగా చేసుకునే ఈ 9 రకాల ప్రసాదాలు ఈ వీడియోలో చూపించినట్టుగా పక్కా కొలతలతో ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ ప్రసాదాలను అయితే తయారు చేసేసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోవాలి పూర్ణం బూరెల కోసం. అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు రేషన్ బియ్యం కానీ లేదంటే సోనా మైసూర్ బియ్యం కానీ తీసుకోవచ్చు. మరొక గిన్నెలోకి పూర్ణం కోసం అదే కప్పుతో శనగపప్పును కూడా తీసుకోవాలి. మరొక గిన్నెలోకి కప్పు వరకు మినపగుళ్ళు అనేది తీసుకోవాలి గారెల కోసం. అలాగే చిన్న కప్పుతో కొమ్ము శనగలు అనేవి నానబెట్టుకోవాలి. మొత్తం ఇవన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. మనం నైట్ నానబెట్టుకోవడం వల్ల మనకి ఉదయానికి చక్కగా నానిపోయి మనం ఈజీగా అనేది చేసుకోవచ్చు. వాటర్ వేసి మూతలు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన ఉదయానికి మనకి పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు శుభ్రంగా 2 టైమ్స్ మళ్ళీ కడుక్కొని మంచి వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ పప్పులన్నీ హడావిడి లేకుండా నైట్ టైమే నానబెట్టుకున్నాం కాబట్టి ఉదయం హడావిడి లేకుండా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోర దద్దోజనం కోసం పరమాన్నం కోసం రైస్‌ని అనేది రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను గ్లాసంపావు వరకు రైస్‌ని అయితే తీసుకున్నాను. కొలతలతో అయితే గ్రాముల లెక్కనైతే 500 గ్రామ్స్ అర కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. తీసుకొని శుభ్రంగా కడుక్కొని గ్లాసంపావుకి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి. రైస్ కుక్కర్‌లో ఉంటున్నాం కాబట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకొని మనం శనగలు నానబెట్టుకున్నాం కదా. శనగలను కూడా వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని శనగలు ఒక పక్కన రైస్ ఒక పక్కన పెట్టుకొని ఉడికించుకోవాలి. శనగలు 3 విజిల్స్ రావాలి. రైస్ కూడా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం బూరెల కోసం పప్పు నానబెట్టుకున్నాం కదా. ఆ మిక్సీ జార్లో వేసుకొని చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మెత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో అల్లం గారెల కోసం పప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీ చేసుకోవాలి. గారెలకి కొంచెం గట్టిగానే చేసుకోవాలండి. పలసనైతే గారెలు అనేవి సరిగా రావు. మిక్సీ చేసుకున్న దాన్ని 2 గిన్నెలు తీసుకొని సగం సగం సెపరేట్ చేసుకోవాలి. ఒకటేమో పెరుగు వడ కోసం, ఒకటేమో అల్లం గారెల కోసం. సెపరేట్ చేసుకున్న దాన్ని ఇలా మూతలు పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా మూతలు పెట్టి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే బూరెలు సాఫ్ట్‌గా అనేది బాగా వస్తాయి. శనగలు ఉడికించుకున్న తర్వాత అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి అనేది స్ట్రైనర్‌తో వాటర్ లేకుండా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్‌లో శనగపప్పు పూర్ణానికైతే నానబెట్టుకున్నాం కదా. ఆ శనగపప్పును కూడా వేసేసుకొని కప్పున్నర వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది. ప్రెషర్ పోయేంత వరకు ఉంచుకొని మూత తీసుకొని రైస్‌ని అనేది చల్లారబెట్టుకోవాలి. ఇలా మనకి రైస్ అనేది పొడి పొడిలాడితే పులిహోరకనేది బాగుంటుంది. ఇప్పుడు మనం 500 గ్రామ్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 300 గ్రామ్స్ రైస్‌ని పులిహోర కోసం తీసుకోవాలి. 100 గ్రామ్స్ రైస్ అనేది పరమాన్నం కోసం, 100 గ్రామ్స్ రైస్ దద్దోజనం కోసం అనేది సెపరేట్ చేసుకోవాలి. ఇలా పరమాన్నం కోసం ఒక గిన్నెలోకి అనేది తీసుకున్నాను. దద్దోజనం కోసం సెపరేట్‌గా వేరే గిన్నెలోకైతే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న రైస్‌ని నేను ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగునైతే యూజ్ చేస్తున్నాను. మీరు ప్యాకెట్ పెరుగునైనా సరే యూజ్ చేయొచ్చు. పెరుగు వేసుకున్న తర్వాత మనం రైస్‌కి తగినంత పెరుగుననేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపోయేంత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు పెరుగు కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తాలింపు అనేది పులిహోరకి అన్నిట్లికి ఒకసారే వేసుకుందాం. తర్వాత పరమాన్నం కోసం రైస్ తీసుకున్నాం కదా. ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని 2 కప్పుల వరకు పాలు వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. పులిహోరకి కొద్దిగా పులుపుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పరమాన్నానికి కొద్దిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో పావు కేజీ వరకు బెల్లాన్ని అనేది తీసుకోవాలి. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 350 గ్రామ్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. అదే కప్పుల లెక్కనైతే కప్పున్నర వరకు వేసుకుంటే బెల్లం అనేది సరిపోతుంది. పరమాన్నం రెడీ అయ్యేలోపు మనం ఇంకో సైడ్‌న స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని పులిహోర కోసం తాలింపు అనేది వేసుకుందాం.
3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 4, 5 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. పావు కప్పు వేరుశెనగుళ్ళు వేసుకొని కొద్దిగా లైట్‌గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పోపులనేది మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా లైట్‌గా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒక 2 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రైస్‌లోకనేది ఈ పోపులనేది వేసేసుకోవాలి. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని దద్దోజనం కోసం, శనగల కోసం పోపుననేది తయారు చేసుకుందాం. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, శనగపప్పు స్పూన్, మినపప్పు ఒక స్పూన్, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసుకొని, 4, 5 ఎండుమిర్చి వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు జీడిపప్పు కూడా వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, మనం దద్దోజనం కోసం పెరుగన్నాన్నయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అందులోకి సగం పోపులనేవి వేసేసుకోవాలి. మిగతా సగం పోపులు శనగలు ఉడకబెట్టుకున్నాం కదా! ఆ శనగలు తాలింపనేది వేసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్న శనగలను కూడా వేసుకొని తాలింపనేది వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకనేది తీసేసుకోవాలి. పక్కన ఉడికించుకున్న పరమాన్నం కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది కాబట్టి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర అనేది పోపులనేవి మనకి చల్లారినయి కదా! 2 నిమ్మకాయల రసాన్ని వేసుకొని టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌ననేది వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ పులిహోర కొంచెం తొందరగా ఈజీగా అయిపోతుంది. అదే చింతపండు పులిహోరకైతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి టైం పడుతుంది. మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ డ్రై నట్స్ ఉంటే ఆ డ్రై నట్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకనేది తీసుకోవాలి. ఇది పరమాన్నంలోకి రవ్వ కేసరి చేస్తున్నాం కదా! రవ్వ కేసరిలోకి. ఇప్పుడు ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకొని ఈ నేతిలోనే వేయించుకోవాలి. నేతిలో వేయించుకోవడం వల్ల మన రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా అనేది వస్తుంది. ఇలా లైట్‌గా వేయించుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా! ఆ కప్పుతోనే 3 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార అనేది తీసుకొని వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత కొద్దిగా పాకంలా వస్తుంది. బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకున్నట్టయితే ఇలా చిక్కబడినట్టయితే మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయినట్లే. డ్రై నట్స్ వేయించుకున్నాం కదా! ఆ డ్రై నట్స్ వేసుకొని కలుపుకొని ఒక గిన్నెలోకనేది సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా డ్రై నట్స్‌ని పరమాన్నంలోకి వేసేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్‌లు వేయించుకున్నాం కదా నేతిలో అవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక బౌల్‌లోకనేది సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు గారెల కోసం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గారెల కోసం సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఒక గిన్నె తీసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపోయేంత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూడడానికి చిన్న పిండిననేది వేస్తే మనకి ఇలా పొంగినట్టయితే ఆయిల్ వేడి సరిపోతుంది. తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ కవర్ మీద గానీ, పాల్ కవర్ మీద గానీ ఈ విధంగా చిన్న చిన్న ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకొని గారెలనేవి ఏసేసుకోవచ్చు. మనం మరీ ఆయిల్ అనేది వేడిగా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే ఇలా హ్యాండ్స్ మీద పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకొని ఈజీగా అనేది వేసేసుకోవచ్చు. ఇలా వన్ బై వన్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత స్ట్రైనర్‌తో తీసేసుకొని
ఒక ప్లేట్‌లోకి అనేది సర్వ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా తీసుకొని టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ పావు టీ స్పూన్ వరకు వేసుకొని, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇది పెరుగు వడ కోసం మనం చేసే గారెలివి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా గ్యాప్ ఇస్తూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసేయకుండా కొద్దిగా ఖాళీ ఉంచుకొని వేసుకోవాలి. ఇవి కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్‌లోకనేది తీసేసుకోవాలి. ఇవి పెరుగు వడ కోసం కాబట్టి డైరెక్ట్‌గా పెరుగులో కాకుండా ఇలా మంచినీళ్ళు తీసుకొని ఒక గిన్నెలోకి మనం తీసుకున్న గారెల్ని వాటర్‌లో వేసి కొద్దిగా ఇలా అద్దితే వాటర్ అనేవి జస్ట్ పిండుకుంటే సరిపోతుంది. తర్వాత మనం పెరుగు రెడీ చేసుకుందాం. 2 కప్పుల వరకు పెరుగు తీసుకొని, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్సర్‌తో మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం గారెలు ఉన్నాయి కదా! ఆ గారెల్ని ఈ పెరుగులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ గారెల్ని బాగా పెరుగులో డిప్ అయ్యేలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2, 3 ఎండుమిర్చి వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పోపులనేది మాడిపోకుండా చక్కగా చూసుకొని తాలింపనేది వేసేసుకోవాలి. ఈ తాలింపనేది పెరుగు వడల్లోకి వేసేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, స్లోగా డిప్ చేసుకుంటూ సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ మనం పూర్ణం కోసం శనగపప్పునైతే ఉడకబెట్టుకున్నాం కదా! ఆ శనగపప్పుని ఇలా స్ట్రైనర్‌లో వాటర్ అనేది లేకుండా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ అనేది లేకుండా చూసుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని, ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి, ఒక కప్పు బెల్లాన్నయితే తీసుకోవచ్చు. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కప్పున్నర వరకు బెల్లాన్ననేది తీసుకోవాలి. బెల్లాన్నంతా ఇలా కరిగించుకొని, మరీ పాకం రావక్కర్లేదు. కొద్దిగా లైట్ తీగ పాకంలా వస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకొని, బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎండు కొబ్బరి వేయడం వల్ల మన పూర్ణం అనేది టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యిననేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల పూర్ణం టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తప్పకుండా వేయండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఒక ప్లేట్ అనేది తీసుకొని, ఆ ప్లేట్‌లోకి చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఉండలనేవి చేసేసుకుందాం. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఈ విధంగా కొద్దిగా గట్టి పడుతుంది కదా! దాన్నంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, మనం ఏ విధంగా ఏ సైజు బట్టి ఉండలు చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజు చేసుకొని అన్ని ఉండలు కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు బూరెల కోసం మనం రెడీ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని 2 స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపోయేంత పావు టీ స్పూన్ వరకు ఉప్పుననేది వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం 15 నిమిషాలు పిండి నానబెట్టుకోవడం వల్ల బూరెలనేవి మెత్తగా సాఫ్ట్‌గా అనేది వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్ణాన్ని తీసుకొని ఇలా స్పూన్‌తో ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా చేత్తో అయినా వేసుకోవచ్చు. లేదంటే స్పూన్‌తో కొత్తవారైనా సరే ఈజీగా పూర్ణాన్ని వేసుకొని ఈ విధంగా వేశారంటే రౌండ్‌గా చాలా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా అంటుకోకుండా కొద్దిగా ఖాళీగానే వేసుకోవాలి. మొత్తం ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత స్ట్రైనర్‌తో తీసేసుకొని ఒక ప్లేట్‌లోకనేది సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా మనం పానకం కోసం రెడీ చేసుకుందాం. 100 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకొని మెత్తగా కొట్టుకొని, ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని, మొత్తం బెల్లం అంతా కరిగేటట్టు కలుపుకోవాలి. అంతేనండి. చాలా ఈజీగా ఈ 9 రకాల ప్రసాదాలన్నీ కూడా తక్కువ టైంలో ఉదయం హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.